యూట్యూబ్ నుండి కొత్తగా 3 అప్డేట్స్ అయితే వచ్చాయి. ఈసారి వచ్చిన అప్డేట్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్. లేకుంటే మన మానిటైజేషన్‌లోనే ప్రాబ్లమ్ రావచ్చు. అంత పెద్ద అప్డేట్ అయితే వచ్చింది. అదేంటో తెలుసుకునే దానికంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్‌లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్క అప్డేట్ అందరికంటే ముందు ఈ ఛానల్‌లోనే వస్తుంది. ఇక మనం టాపిక్‌లోకి వెళ్ళే ముందు వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవి. ఇప్పుడు మన ఫస్ట్ అప్డేట్ ఏంటి అంటే దీని గురించి మీలో కొంతమందికి తెలిసుండొచ్చు. ఇది మనకు 10 నెలల క్రితమే యూట్యూబ్ అయితే అనౌన్స్ చేసింది. థంబ్‌నెయిల్ ఏబీ టెస్టింగ్. అంటే మనం ఒకటే వీడియోకి 3 థంబ్‌నెయిల్స్ పెట్టి ఆ తర్వాత మనకు అందులో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఏదైతే ఇస్తుందో అంటే ఎక్కువ సీటీఆర్ ఏదైతే ఇస్తుందో దాన్ని మనం పర్మనెంట్ చేసి మిగతా 2 థంబ్‌నెయిల్స్‌ని మనం వెనక్కి తీసుకునే విధంగా అయితే అప్డేట్ తీసుకొని రాబోతుంది. దీని ద్వారా ఏమవుతుంది అనంటే మనం థంబ్‌నెయిల్ మంచిగా ఉంది అని మనం అయితే పెడుతూ ఉంటాం. బట్ కొన్ని సార్లు మనం అనుకున్న దానికి విరుద్ధంగా అయితే జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం 3 థంబ్‌నెయిల్స్ పెట్టిన తర్వాత ఆ మూడిట్లలో ఏదైతే బెస్ట్ ఉంటుందో అది మనం చూజ్ చేసుకునేలా ఉన్నప్పుడు మనకేంటి లాభం అనంటే మనం ఆడియన్స్ దగ్గర నుండే ఏది బెస్ట్ థంబ్‌నెయిల్ అని చూజ్ చేసుకునే విధంగా అయితే ఉంటుంది. అలాగే మన సీటీఆర్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే దీని ద్వారా మన వ్యూస్‌ను గూడా 100% పెంచుకోవచ్చు అని అయితే యూట్యూబ్ వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇది అప్పుడే అనౌన్స్ చేసింది. కానీ ఇప్పుడు ఈ సమ్మర్‌లో ఆడియన్స్ అందరికి గూడా ఇవ్వబోతున్నామనైతే మనకు గుడ్ న్యూస్ అయితే జెప్పారు. ఈ సమ్మర్ ఎండ్ వరకు ఖచ్చితంగా ఇది అందరికీ వచ్చేస్తుంది. ఈ అప్డేట్ ఇప్పుడు మాత్రం బీటా టెస్టింగ్‌లో కొంతమందితో అయితే టెస్ట్ అయితే నడుస్తుంది. ఇంకా కొన్ని రోజులలో మీకు గూడా వస్తుంది. పండుగ జేసుకోండి అనైతే జెప్తుంది. ఓకేనా? అలాగే సెకండ్ అప్డేట్. ఇదే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ మన మానిటైజేషన్‌కి సంబంధించింది. పర్టిక్యులర్ వీడియోకి అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో లేకుంటే గైడ్‌లైన్స్‌లో ఎలాంటి చేంజెస్ లేవు. బట్ ఏంటి అంటే అడ్వర్టైజర్ ఫ్రెండ్లీ కంటెంట్‌ని కొద్దిగా వీళ్ళు చేంజ్ జేసిర్రు. ఏంటి అనంటే ఇప్పుడు మనం వీడియో చేస్తూ ఉంటే బూతులు మాట్లాడుతూ ఉంటారు చాలామంది. అంటే బూతులంటే పచ్చి బూతులు. నేను అవి నోటితోనైతే చెప్పలేను. అలాంటి బూతులు యూట్యూబ్‌లో వాడుతూ ఉంటారు చూడండి. ఆ బూతులు వాడినప్పుడు ఒకవేళ వితిన్ 7 సెకండ్స్‌లో మీరు వాడినట్లయితే మనకు అంతకుముందు వీడియోకి మన మానిటైజేషన్ అనేది ఆఫ్ చేసేవాళ్ళు. ఓకేనా? 7 సెకండ్స్ కంటే ముందు మీరు ఏదైనా స్టార్టింగ్‌లోనే ఏదైనా బూత్ వాడిర్రనుకోండి, మనకు మానిటైజేషన్ అనేది ఆపివేసేవారు. యెల్లో డాలర్ గాని లేకుంటే అసలు మానిటైజేషన్‌ని రెడ్ డాలర్ తోటి ఇచ్చేవాళ్ళన్నట్టు మన పర్టిక్యులర్ వీడియోకి. బట్ ఇప్పుడు ఇంకా యూట్యూబ్ ఏం చేసింది అనంటే, థంబ్‌నెయిల్‌లో కూడా ఏదైనా బూతులు వాడినట్లయితే, లేకుంటే వ్యక్తిగత దూషణలు ఏమైనా చేసినట్లయితే, థంబ్‌నెయిల్‌లో గాని, టైటిల్‌లో గాని మీకు యెల్లో డాలర్ గాని, రెడ్ డాలర్ గాని ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? ఇక్కడ మనకు ఎలాంటి మినహాయింపులైతే లేవు. మీరు గనక థంబ్‌నెయిల్‌లో, టైటిల్‌లో గనక బూతులు వాడినట్లయితే, వీడియోలో వాడితే మనకు వితిన్ 7 సెకండ్స్‌లో వాడకూడదు. అలాగే థంబ్‌నెయిల్ టైటిల్‌లో మాత్రం అసలు బూతులు ఉండనే ఉండకూడదు. యూట్యూబ్ వాళ్ళు ఈరోజే ఈ అప్డేట్ గురించి అనౌన్స్ చేయడం జరిగింది. 23వ తారీఖైతే దీన్ని తీసుకొనొచ్చిర్రు. 24వ తారీఖు మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను ఈ అప్డేట్ గురించి. అందుకోసమే మీరు జాగ్రత్తగా ఉండండి. కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చిర్రు. మీరు స్క్రీన్ మీద చూపిస్తాను. అవి చూడండి. లేకపోతే గైడ్‌లైన్స్ లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడ వెళ్లి కూడా మీరు పూర్తిగా చదవచ్చు. అలాగే థర్డ్ అప్డేట్ ఏంటి అనంటే మనం యూట్యూబ్‌లో లైవ్ చేస్తూ ఉంటాం గదా! లైవ్ చేసేటప్పుడు చాలామంది సూపర్ చాట్ అనేది చేస్తూ ఉంటారు. ఓకే. సూపర్ చాట్ చేస్తూ ఉంటే అంతకుముందు దానికి రియాక్షన్ ఇచ్చే విధంగా ఉండేది కాదు. అంటే సూపర్ చాట్‌కి లైక్ కొట్టే విధంగా ఉండేది కాదు. బట్ ఇప్పుడైతే యూట్యూబ్ దాన్ని తీసుకొనొస్తుంది. ఎవరైనా మీకు సూపర్ చాట్ చేసినప్పుడు లైవ్‌లో ఉన్న ఆడియన్స్ దాన్ని చూసినట్లయితే దాన్ని లైక్ కొట్టే విధంగా వాళ్ళు వాళ్ళ వ్యక్ అంటే వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకునే విధంగా ఆడియన్స్ అందరూ గూడా సూపర్ చాట్ ఏ విధంగా అనిపించిందనే దాన్ని అక్కడ ఒక లైక్ వేసే విధంగా అయితే ఇవ్వబోతున్నారు. ఈ లైక్ చేశారనుకోండి సూపర్ చాట్‌కి అది ఆడియన్స్‌కి కనిపిస్తుంది. అలాగే క్రియేటర్‌కి గూడా కనిపిస్తుంది. దాని ద్వారా ఆ సూపర్ చాట్ ఎంతమందికి నచ్చింది, అలాగే దాని రియాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయని మీరు తెలుసుకోవచ్చు. సింపుల్ అన్నట్టు ఇది. ఇదంత పెద్ద అప్డేట్ అయితే కాదు. ఫస్ట్‌దైతే మీకు తెలిసిందే. అది పెద్ద అప్డేటే కానీ ఇంకా ముందు రాబోతుంది. కానీ మెయిన్ అప్డేట్ మాత్రం సెకండ్ అప్డేట్. ఈ సెకండ్ అప్డేట్‌ని మీరు గుర్తుపెట్టుకోండి. లేకపోతే మాత్రం మీ వీడియో అనేది మానిటైజేషన్ అవ్వదు. మళ్ళీ మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి అయితే వస్తుంది. ఛానెల్ అనట్లేదు నేను. ఛానెల్‌కి ఏం ప్రాబ్లమ్ కాదు. పర్టిక్యులర్ వీడియోకి మీరు ఏదైతే వాడతారో దానికి మాత్రం యెల్లో డాలర్ ఆర్ రెడ్ డాలర్ అయితే వస్తుంది. ఆ తర్వాత రూపాయి అయితే రాదు.
ఓకే ఫ్రెండ్స్, ఇవైతే యూట్యూబ్ నుంచి వచ్చిన 3 అప్డేట్స్ కూడా మీకు పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేసిందనైతే అనుకుంటున్నాను. ఈ అప్డేట్స్ మీకు ఏ విధంగా అనిపించినాయి? నేను చెప్పే విధానం మీకు నచ్చిందా? నచ్చలేదా? అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికంటే అప్డేట్స్ ముందు తీసుకొని రావడానికి నేను కష్టపడాల్సి అయితే వస్తుంది. అలాగే కష్టం లేకపోయినా కూడా ఇక్కడ ఏంటి అనంటే మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో నన్ను నేను అప్డేట్ చేసుకుంటాను. మిమ్మల్ని కూడా అప్డేట్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. జై హింద్. వందే మాతరం. హరే కృష్ణ. రాధే రాధే.